కొంతమందికి వాళ్ళ కష్టాల కంటే ఎక్కువ మంది తక్లీఫ్ల మీదనే ఉంటది తనలాట అంతా. ఎక్కిరిస్తారు, ఎద్దేవా చేస్తారు, పక్క 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 నవ్వుతారు, పండ్లిగిలిస్తారు. కానీ వాళ్ళ సంసారమే సక్కగుండది. అసొంటోళ్ళు ఊర్లల్లా, పట్నంలల్లనే కాదు రాజకీయాలల్లా బొచ్చెడు మంది ఉంటారు. హాగో అసొంటోళ్ళకు కొలిమిల కాల్చిన ఇనుప కడ్డితోని ఈపులొత్తినట్టు చేసిండు ఇగో గీ ఆర్టీసీ డ్రైవర్ అన్న. పాయింట్ వాళ్ళకినోడు అంగిజనీనోడిని ఎక్కిరిచ్చిండట. ఆగు, అట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న పోరాటం అన్నట్టు తువ్వాలలో చెప్పు పెట్టి కొట్టినంత పని చేసిండు ఆర్టీసీ డ్రైవర్ అన్న. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది దేశాన్ని ఏలుతున్న బీజేపీ పార్టీ అని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కయ్యానికి కాలు దువ్వింది. రోడ్లెక్కి లొల్లి చేస్తున్నది. ఎస్సీ ఎస్టీ కమ్ మైనారిటీ సంక్షేమం కమ్ వికలాంగుల సంక్షేమం కమ్ వృద్ధుల సంక్షేమం కమ్ ట్రాన్స్జెండర్ల సాధికారత మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు బ్యానర్లు పట్టుకొని రోడ్లెక్కిండ్రు. అటు పక్క నుంచి ఆర్టీసీ బస్సు నడుపుకుంటా పోతున్న ఓ డ్రైవర్ అన్న గట్టిగా వేసుకున్నాడు. వడ్లు మక్కలు కొను ఫస్ట్, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుడు మీద తర్వాత కొట్లాడొచ్చు, నీది సక్కగా లేదు గాని మందికి శుద్ధులు చెప్తున్నావా అన్నట్టు చెవులు విండి చేతిలో పెట్టినట్టు చేసిండు. మన వ్యవహారమే సక్కదనం లేనప్పుడు మందికి యువరం నేర్పితే మూతి పనులు రాలినట్టు అవుతుంది అన్నట్టే చెప్పిండు. పాపం కడుపులున్న ఆవేదన కాదనుకుంటా దక్కిండు గాని తర్వాత ఏమైందో ఏమో. మొన్న మేడారం జాతరలో డ్రైవర్ అన్న సర్కార్ని ఏదో అన్నాడని చెప్పరా అని తిప్పల పెడుతున్నారట. మరి ఆర్టీసీ డ్రైవర్ అన్నను ఎంత గోస పెడుతున్నారో ఏమో. కాంగ్రెస్ సర్కార్ కచ్చగట్టి ఏదో చేస్తుందని వెనక ముందు ఆలోచన చేయకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినందుకు ఇప్పుడు ఈ డ్రైవర్ అన్నను తెలంగాణ రైతులు మెచ్చుకుంటుండ్రట. మరి అంతే కదా, తెలంగాణ పబ్లిక్ మీద అంతగానం ప్రేమే ఉంటే ముందుగాల రైతుల దగ్గర ఉన్న మక్కలు వడ్లు కొనాలి కాదా, అది కాదని పెట్రోల్ డీజిల్ రేట్ల మీద పడితే ఎట్లన్నట్టు? అవును, బరాబర్ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుడు మంచిది కదా, దాని మీద కొట్లాడాలి, సెంటర్ సర్కార్ మెడలోంచి పని చేయాలి. మరి వడ్లు మక్కలు కొనే పని ఇవ్వాలి చేయాలి, అది ఆలోచన చేయకుండా సందు దొరికింది కదా అని రోడ్లు ఎక్కితే ఎట్లా సారు? మీరు కొనాల్సిన వడ్లు మక్కలు కొనకుంటే రైతులు రోడ్లు ఎక్కితే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎక్కడ రాజ్యం సారు, ఇదేం పద్ధతి సార్ అని అడుగుతున్నారు తెలంగాణ రైతులు. ఎవరు ఎన్ని అడిగినా మేం మాత్రం మొద్దు నిద్రపోయినట్టే చేస్తామంటే మీకే మంచిది కాదు సార్ అని అంటుర్రట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తారో ఏమో చూడాలిగా. నేను పాలిటిక్స్లకు దిగనంత వరకే, వన్స్ దిగిందంటే బావి మీద గిరక నేను ఎవ్వరికి దొరక అన్నట్టే దుమ్ము లేపుకుంటా దూసుకపోతుండగా దళపతి విజయ్. తమిళనాడులో తగ్గేదేలే అనిపించినాక ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అని పక్క రాష్ట్రాలల్లో ఎన్నికలలో కూడా పార్టీ పతార చూపించే పనుల పడ్డాడట. హాగో మొన్నటి దాకా ప్రచారాలు ఓట్లు అనుకుంటే బిజీలని తిరిగి మళ్ళీ ఇప్పుడేం ఎలక్షన్లు అనంటే తమిళనాడు సీఎం విజయ్ స్పీడ్ అయితే చూసేటోళ్ళు కళ్ళు తిరుగుతట్టున్నాయి కానీ ఆయన మాత్రం ఆగకుండా విజిల్ పోడు అనిపిస్తుండగా. రెండేళ్ల సందటి సినిమాలు ఇటు పార్టీ పనులు అనుకుంటా తినే తీరిక కూడా లేకుండా బిజీగా ఉండే. మీదికెళ్ళి ఆయన 2 జాగాల పోటీ చేసుడే కాకుండా అన్ని నియోజకవర్గాల క్యాండిడేట్లను నిలబెట్టి ఎర్రటి ఎండలు కూడా ప్రసారం చేసి మొత్తానికి ట్విస్ట్ల మీద ట్విస్టులు చూసి సీదా సీఎం సీట్లో కూర్చున్నాడు. అమ్మయ్య, ఇక ఇప్పటి సంది నిమ్మలంగా పాలన పథకాల మీద ఫోకస్ పెట్టి ప్రచారాలు ఎలక్షన్ల పంచాది లేకుండా రిలాక్స్గా ఉంటాడు కావచ్చు అని అనుకున్నా గానీ మళ్ళా ఓ దిక్కు సర్కార్ నడిపించుకుంటేనే ఇంకో దిక్కు ఎలక్షన్లు క్యాండిడేట్లు ఓట్లు సీట్లు అనుకుంటా డబల్ బిజీ అవుతుండట దళపతి. ఇంకో నొద్దుల బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు రాబోతున్నాయట. ఆడ కూడా టీవీకే తరపున అభ్యర్థులను నిలబెట్టి కర్ణాటకలో కూడా విజయ్ మానియా ఏందో చూపించే ఆలోచనలు గట్టిగానే వస్తున్నది. తమిళనాడులో అంటే ఆయన సొంత రాష్ట్రం కాబట్టి పార్టీ పెట్టిండు, పబ్లిక్ ఓకే అంటే సీఎం అయింది. కానీ బయట రాష్ట్రాల్లో కూడా అంత సీన్ ఉండొద్దా అని అంటే అన్ని చూసుకొనే వెనక ముందు అరుచుకొనే రంగంలో దిగుతున్నాడట దళపతి. బెంగళూరులో సెటిల్ అయిన తమిళనాడులో ఏం తక్కువ 20 లక్షల మంది దాక్కున్నారట. విజయ్ కి ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా బానే ఉన్నాయట అక్కడ. మొన్న టీవీకే గెలవంగానే తమిళనాడుకు తగ్గకుండా ఆడ కూడా స్వీట్లు వంచి సెలబ్రేషన్స్ తోని విజయ్ వైబ్రేషన్స్ ఉట్టించారట. అందుకే ఉడుకు గెలిచిన ఊపు మీద ఆడ కూడా పార్టీ పతార చూపించి జెండా ఎగరేద్దాం అనుకుంటున్నారట జననాయకన్. ఇక ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు తిరుచి ఈస్ట్ సీటు మీద కూడా కొత్త ముచ్చట్లు వస్తున్నాయి. విజయ్ పెరంబూరు తిరుచి ఈస్ట్ 2 జాగాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉండే కదా. ఇక రెండిటి కాడ రికార్డులు పక్కన వాళ్ళకి తీరు భారీ బంపర్ మెజార్టీతో గెలిచిండు. అయితే పెరంబూర్కేలే ఎమ్మెల్యేగా ఉంటా అని తిరుచి ఈస్ట్ ను ఇడిచిపెట్టుకున్నాడు. దాంతో ఆ సీటుకు మళ్ళా ఎలక్షన్లు రాబోతున్నాయి. అయితే సోషల్ మీడియా అనలిస్టుల ప్రకారం విజయ్ ఆ సీట్ల త్రిషను నిలబెట్టబోతున్నాడు, ఆమెను కూడా ఎమ్మెల్యేని చేయబోతున్నాడు అని అనుకుంటా పుకార్లు పెట్రోల్ ఖర్చు లేకుండా మస్తుగా షికార్లు చేసినాయి కదా. కానీ నిన్నయాలని వస్తున్న కొత్త ముచ్చట ఏంటంటే నిజాయితీ పరుడు అని పేరు తెచ్చుకున్న మాజీ ఐఏఎస్ సహాయం సార్ని తిరుచి ఈస్ట్ నియోజకవర్గంకి వెళ్ళి పోటీకి నిలబెట్టాలని చూస్తున్నట. ఆయనకైతే పబ్లిక్ లో మస్తు మంచి పేరు ఉన్నది. వీనికేలో ఐఏఎస్ ఆఫీసర్ గా
జనాలకు ఏం చేయాలి ఎటువంటి పనులు చేయాలి అన్న ఆలోచన ఉంటుంది కాబట్టి ఆయన అయితేనే సూపర్ అని పార్టీల కడమ లీడర్లు కూడా ఒక్క తీరుగా చెప్పే వరకలా విజయ్ కూడా ఇదే ఫిక్స్ అయ్యిందని నేను వస్తున్నది. దీంతో త్రిష విజయ్ని పార్టీలకు తీసుకొస్తాడు, పక్కా సీట్ ఇచ్చి పొలిటికల్ లైఫ్ ఇస్తాడు అనుకుంటా మాల్ మసాలా కలిపి ముచ్చట్లు రాసుకొచ్చిన వాళ్ళంతా డిసప్పాయింట్లు ఉన్నారు కావచ్చు. కానీ విజయ్ ఆయన పైన ఆయన చేసుకుంటా ముంగటికి పోతుంటే కొందరు ఆన్లైన్లో ఆత్రంగాలు మాత్రము త్రిష విజయ్ ముచ్చట్ల మీదనే టైం పాస్ చేస్తున్నారు ఇంకా అనుకుంటా గుల్ కాబట్టి దళపతి దగ్గర ఫ్యాన్స్.